స్కూల్ కని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు వారిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాపట్ల జిల్లా వేటపాలెం జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న పరిపూర్ణ, మహేష్ అనే ఇద్దరు విద్యార్థులు ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు వెళ్లారు. అయితే పిల్లలు స్కూల్కు రాలేదంటూ తల్లిదండ్రులకు టీచర్లు సమాచారం ఇవ్వడంతో పలు ప్రాంతాల్లో వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా రైల్వే స్టేషన్లో తిరుగుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. పందిలిపల్లి జెపీ బాయ్స్ హై స్కూల్లో గుత్తి పరిపూర్ణ, గడ్డ మహేష్ అనే పిల్లలు 9th క్లాస్ చదువుకున్న పిల్లలు మార్నింగ్ స్కూల్కి అని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ టీచర్లు ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు మీ పిల్లలు స్కూల్కి రాలేదని. ఆ క్రమంలో వాళ్ళు మార్నింగ్ నుంచి చుట్టుపక్కలంతా వెతుక్కుంటూ ఉండి సాయంత్రం 6 ఆ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చినప్పుడు వెంటనే మేము సీసీ కెమెరాలో చెప్పినప్పుడు ఉదయం 9 గంటలప్పుడు కొంత ఏరియాలు తిరుగుతున్నప్పుడు అవన్నీ వెరిఫై చేస్తే ఆ టైం ప్రకారం అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉంటే రైల్వే స్టేషన్ నుంచి పిల్లలు బయట వస్తున్నది చూసి వెంటనే మా సిబ్బందిని పంపించి వాళ్ళు తీసుకొచ్చి ఆ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి ఇలా చేయకూడదు, బయట వెళ్తే అనార్థాలు వస్తాయి, నిజంగానే కూడా ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరికి తెలియకుండా బయట తిరిగేటప్పుడు ఈ కిడ్నాప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తీసుకెళ్ళిపోతారు అని పిల్లలు మంచిగా చదువుకోమని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించాం. పిల్లలు కూడా ఏమనద్దు, ఇబ్బంది వాళ్ళు ఏదైనా తిట్టినా పట్టినా చిన్నపిల్లలు కాబట్టి తెలియక ఏదైనా చేసుకుంటారని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పి పంపించడం జరిగింది.